హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాటో గేమ్స్. గైస్ మనమైతే మిడిల్ క్లాస్ గా ఎపిసోడ్ నెంబర్ 3లో ఉంటున్నాం. మనం అయితే జైల్లో పెట్టారు గైస్. ఈసారి అయితే మనం కాపాడాం కదా, హాస్పిటల్కి చేర్పించాం. ముందు ఎపిసోడ్లో ఆ సార్ అనమాట. ఆ సార్ వచ్చి బెయిల్ ఇచ్చి నాకు $1000 ఇచ్చారు. కొంచెం హెల్ప్ చేసినందుకు ఎంత ఇచ్చారు, మళ్ళీ ఏమో మన లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇప్పించారనమాట. వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు విందాం. ఆ బాబు తప్పు లేకుండా మీరేంట్రా ఓవరాక్షన్ చేస్తున్నారు? నీకెందుకు? నువ్వు లైసెన్స్ ఇప్పించో ఇంకేమో బెయిల్ ఇప్పించో ఎంతవరకు నీకు? ఎక్కువ మాట్లాడకుండా వెళ్ళిపో ముసలోడా. అయినా నీ కొడుకు తప్పు పెట్టుకుని మమ్మల్ని అడ్డు పోలీస్ నా కొడుక. అయినా పోలీస్ నా కొడుకు గీడక అనుకో, నిన్ను కూడా జైల్లో వేస్తాను చూసుకో. తమ్ముడేరా సార్ ఆపండి సార్, ఆపండి. వద్దు ఆపండి, నేను గొడవలు వద్దు కానీ పదండి. నేనైతే ఫస్ట్ నా బైక్ ఎక్కడ ఉందో అడుగుతాను, ఆగండి ఒకసారి. సార్ నా బైక్ ఎక్కడ ఉందో? నీ బైక్ మేము గొడవను పంపించేసాం అబ్బే. గొడవన్ ఎక్కడ సార్? అదే నువ్వు ఒక బైక్ కొనుక్కున్నావు కదా, ఒక పెద్దది ఉంటుంది, షోరూమ్ ఎదుర్కొంటున్నా సార్. నా ఇప్పుడు మరి నేను ఎలా వెళ్ళాలి సార్? అక్కడ నా బైక్ ఉంది అబ్బే, తీసుకెళ్ళు. థ్యాంక్స్ సార్, మళ్ళీ తెచ్చి పెట్టేస్తాను సార్. సో ఎవరో ఫోన్ చేస్తున్నారు, ఆగండి. సో లాస్ట్ ఎపిసోడ్లో ఫోన్ చేసింది కూడా ఈయనే. సో గైస్ పదండి, ఆయన అయితే లోపల వెయిట్ చేస్తున్నట్టున్నారు. మనమైతే వెళ్ళి అయితే ఆ బైక్ దగ్గరికి మన పల్సర్ దగ్గరికి వెళ్దాం. సో గైస్ చాలా పెద్దది అయిపోయింది గైస్ కంప్లైంట్ అయితే. అందుకే అతనైతే మన పోలీస్ కొడుకు అంట. నాకు తెలియదు గైస్, చూసుకోకుండా గుద్దాను. అందుకే కొంచెం చిన్న రచ్చ అయిపోయింది. పర్లేదు పదండి. అదే మనం ఏంటి గైస్, మళ్ళీ అక్కడ యాక్సిడెంట్ అయినట్టు ఉంది, బండ్లు పడిపోయాయి. ఓకే పదండి. సో గైస్ చాలామంది చూస్తున్నారు కానీ ఇంకా లైక్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ తర్వాత వీడియో చూడండి. ఇది డిమాండ్ గైస్, డిమాండ్ ఈసారి. ఓకే పదండి వెళ్దాం. సో ఓకే, ఆ ముసలైన్ కూడా మళ్ళీ కలవాలి. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్దాం. ఆ తర్వాత బైక్ తెచ్చుకున్నాక ఈ బైక్ అయితే అక్కడ వదిలేయచ్చు, వాళ్ళదే కాబట్టి గొడవన్స్ ఎప్పుడైనా తెప్పించుకుంటారు. ఓకే పదండి. ఓకే గొడౌన్స్ ఎక్కడో తెలుసు కదా, షోరూమ్ ఎదురుకుంటా, అదే గొడౌన్స్ అనమాట. ఓకే ఆయన అయితే చాలా రిచ్ అనుకుంటా. మనమైతే మనం హెల్ప్ చేసాం కదా, అందుకే మనకు కూడా హెల్ప్ చేశాను. లేకపోతే గైస్ చిన్న డిస్టర్బెన్స్ వస్తే ఈ ఎపిసోడ్కి కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే గొడౌన్స్ దగ్గరలోకి వస్తాం. ఓకే ఈ మధ్యన ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ అయితే అవుతున్నాయి. ఊబర్ డ్రైవింగ్ జాబ్ అయితే ఇవాళ లీవ్ కాదు, ఇవాళ హాలిడే అంట. నేను చెప్పాను సార్కి అర్జెంట్ వర్క్ అని, సరే అని పోలేని ఇచ్చారు. 2 days హాలిడే అనమాట. ఓకే లైసెన్స్ కూడా మన దగ్గర ఇప్పుడైతే వచ్చింది కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ పర్మనెంట్ది వచ్చింది గాయస్. సో ఆ సారే ఇప్పించారనమాట మనీ కట్టి అయితే. ఓకే వచ్చాం గోడౌన్స్ దగ్గరికి. ఓకే పదండి, గోడౌన్స్ ఇదే గోడౌన్స్ అనమాట. ఓకే పదండి. చిన్న డిస్టర్బెన్స్ వస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఇక్కడ పెట్టేద్దాం అనమాట. ఓకే పదండి. ఓకే గైస్ ఇక్కడ పార్క్ చేసి అయితే మనం బైక్ని ఎత్తకాలి. నేను బైక్ ఎక్కడ ఉందని అడిగాను కానీ కరెక్ట్గా ఎక్కడ ఉందని అడగలేదు. ఇక్కడ 2 buildings అయితే ఉంటాయి, చూద్దాం. ఓకే గైస్ డ్రెస్ అయితే కొంచెం చేంజ్ చేసుకున్నాను పక్కకి వెళ్ళి. మన డ్రెస్ అదే షర్ట్ అయితే దాంట్లో ఉంది, అందుకే చేంజ్ చేసుకోవడం జరిగింది. అందుకే అక్కడైతే వీడియో కట్ చేశాను ఒక్కసారి. ఓకే 2 buildings అయితే ఉన్నాయి, ఎత్తుకుదాం పదండి. గమ్మున వెళ్ళాలి. ఆ బిల్డింగ్లో ఏదో ఉందా గైస్ అదైతే. సో గైస్ అక్కడైతే ZX10R గ్రీన్ కలర్ అయితే మన కాదు, ఎవరిదో అనుకుంటా, మనది కాదు. ఫస్ట్ అయితే ఆ బిల్డింగ్లో ఎత్తుకుదాం, లెఫ్ట్ సైడ్ ఉంది కదా ఆ బిల్డింగ్లో. నాకు అక్కడ ఉంటుందేమో అనిపిస్తుంది, చూద్దాం మరి. ఇది గొడౌన్స్ గైస్, ఏదో కట్టిన అదే బిల్డ్ చేస్తున్నట్టు ఉంది. అక్కడక్కడ వేసాక చూడండి గైస్. ఓకే పదండి. ఇంకోసారి చెప్తున్నాను, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత కంటెంట్ ఉంది, నచ్చితేనే వాచ్ చేయండి. ఓకే ఇక్కడైతే ఏం లేదు గైస్. వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటా, సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం, ఆ తర్వాత అర్థమైపోతాం మనకి. అటు సైడ్ నుంచి చూస్తున్నాను, అక్కడ ఏం కనిపించట్లేదు నాకే సరిగ్గా. కిందకి వెళ్ళిపోవచ్చు గైస్, ఇక్కడ ఏమో ఉంటుంది అనిపించట్లేదు నాకు, మొత్తం ఖాళీగా ఉంది. కిందకి
గాయస్ మనం అయితే పడిపోయాము. కొంచెం తగిలిన చిన్న దెబ్బ పర్లేదు, మనకి అన్నీ అలవాటే కదా. ఓకే, ఆ సార్ని అయితే చిన్న హెల్ప్ చేసినందుకు చూసారా గాయస్, ఆయన అయితే ఎంత హెల్ప్ చేశారో మనకి. దాదాపు 1000 మనకి ఇచ్చారు, 1500 మా వాళ్ళకి ఇచ్చారు. సో మన దగ్గర అయితే $1180 ఉండే అనమాట. మరి టెంపరీ పాస్ కూడా తీసుకున్నాను కదా, పాస్ అండ్ లైసెన్స్. ఓకే, మన బైక్ దొరికింది గాయస్, పదండి వెళ్దాం. సో ఫస్ట్ అయితే ఆ సార్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పి, ఆ సార్కి ఏమైనా హెల్ప్ కావాలంటే చేద్దాం గైస్, కన్ఫర్మ్ చెప్తున్నాను. ఫస్ట్ అయితే ఆ సార్ దగ్గరికి వెళ్దాం. ఓకే పదండి. ఓకే, చాలామంది అయితే కింద కామెంట్ సెక్షన్లో వైట్ పెట్టన్నా అని అయితే కామెంట్ చేశారు. నెక్స్ట్ ఎపిసోడ్ అయితే వైట్ పెడదాం. ఓకే పదండి. ఈ బైక్ అయితే ఆ సార్ వాళ్ళ ఇంట్లో వదిలేద్దాం, మళ్ళీ మన ఇంట్లో మనం లేని టైంలో ఏమన్నా కూడా వేస్తే. ఓకే పదండి వెళ్దాం త్వరగా. ఓకే, రోడ్ అయితే ఎక్కాం. ఓకే పదండి, స్పీడ్గా వెళ్దాం కొంచెం, మళ్ళీ ఆ సార్ ఉంటారో ఉండరు. ఓకే గాయస్ పదండి వెళ్దాం. ఓకే, దగ్గరలోకి వచ్చేసాము ఆ సార్ వాళ్ళ ఇంటికి అయితే. సో గైస్, ఈ సిరీస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎవరైతే ఇంకా చూడకపోతే చూడండి గైస్. సబ్స్క్రైబర్స్ మొత్తం అందరూ అయితే వాచ్ చేయండి కన్ఫామ్గా. ఈ సిరీస్ అయితే సూపర్ ఉంటుంది. లాస్ట్ ఎపిసోడ్కి అయితే గట్టిగా రెస్పాన్స్ వచ్చింది. మనం అయితే 11 సబ్స్ అయితే చేసుకుందాం 3 daysలో అయితే 11 సబ్స్. ఇట్స్ ఎ నాట్ స్మాల్ థింగ్. ఓకే, ఈసారి మన బండి అయితే ఈసారి వాళ్ళ ఇంట్లో పెట్టేద్దాం. ఓకే, ఇక్కడే బాబోయ్ గాయస్, హమ్మర్ కాదు గాయస్, హమ్మర్ అదేదో జీప్ అనుకుంటా, ఏమో నాకైతే సరిగ్గా ఐడియా లేదు. బైక్స్ అయితే మనకు తెలుసు, కార్స్ అంత పెద్దగా అయితే మనకు తెలియదు. ఓకే, పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్దాం, ఆ సార్ ఉన్నారో లేదో. సో గాయస్ పదండి వెళ్దాం గమ్ముని. ఓకే, దగ్గరికి అయితే వస్తాం, పదండి. మళ్ళీ ఆ సార్ ఎక్కడికైనా వెళ్ళుండొచ్చేమో తెలియదు నాకు. ఓకే, లేకపోతే పోలీసు ఉన్నారు కదా, ఆయన అయితే అడుగుదాం. ఉంటారేమో నాకు తెలియదు, ఉంటారు అనుకుంటున్నాను మరి. ఓకే 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 సో గైస్ పదండి. సారీ ఆగండి, ఒకసారి చూద్దాం అటు ఇటు. ఓకే చూద్దాం. సో ఇప్పుడైతే ఆ పోలీస్ ఆయన అయితే అడుగుదాం. సార్ ఆ సారీ సార్ ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడే పక్కన బట్టలు మార్చుకుని అలా అదిగంటే వెళ్ళిపోయారు. అబ్బాయి వెళ్ళి చూసుకోవాలా, ఆ సారే అన్న పెద్ద ఇదిగా ఫీల్ అవుతున్నారు. ఓకే సార్ ఓకే. సో ఆయన అయితే మరి గొడవ పడ్డారు కదా, ఆయన అయితే బట్టలు మార్చుకుని వెళ్ళిపోయారంట. ఆయన భాష అయితే మనకు అంతగా అర్థం కావట్లేదు. బ్లూ కలర్ డ్రెస్ వేసుకెళ్ళారు అబ్బాయి, షర్ట్ బ్లూ కలర్ షర్ట్ అంట గాయస్, ఎత్తుకుతాం. ఇందాకైతే బ్లాక్ కలర్ షర్ట్, ఇప్పుడు బ్లూ అంట. అటు ఇటు చూద్దాం ఒకసారి. ఇక్కడ లేరు గాయస్, ఇటీడే తిరుగుతారనిపిస్తున్నారు కానీ ఇక్కడ లేరు. ఓకే పదండి. ఓకే, వీళ్ళు కాదు గాయస్, సార్ అక్కడికి వెళ్ళి ఉంటారు, నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు. ఆ సార్ అయితే మనకు చాలా హెల్ప్ చేశారు, మనం కూడా ఆయనకి ఏదో ఒకటి హెల్ప్ చేయాలి కదా. పదండి, హెల్ప్ చేయాల్సిందే మనం ఏదో ఒకటి. ఓకే, ఎక్కడ? ఓకే, అటు ఇటు తిరుగుతారు ఆయన అయితే, అటు ఇటు తిరుగుతూ ఉంటారు గాయస్ అత్తమాటికి. గాయస్ ఎక్కడ కూడా లేరు, ఆవిడెవరో మేడము. ఓకే పదండి, ఇటు సైడ్ ఉండే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు ఇల్లు కూడా ఇటే కదా. ఓకే, ఇక్కడ లేరే. షేట్ గైస్, ఒకసారి ఆగండి, అక్కడ ఎవరో కనిపిస్తున్నారబ్బా. సో ఆయనే అనుకుంటా, అయితే బ్లూ షర్ట్ కూడా అదే, స్కై బ్లూ అనమాట అది. సార్ ఆగండి, ఎక్కండి సార్.
ఎందుకులే బాబు, నేను వెళ్ళిపోతా. సరే ఎక్కండి సార్, పర్లేదు. అలా అంటారండి, మమ్మల్ని మాకు చాలా హెల్ప్ చేశారు. అయితే నన్ను ఇంటికి తీసుకెళ్ళి పెట్టే బాబు చాలు. సరే, ఎందుకో బాధగా ఉన్నట్టున్నా చెప్పండి, పర్లేదు. ఏం లేదులే బాబు, నేను పెట్టే. సార్ చెప్పండి సార్, మీరు అంత హెల్ప్ చేసి నేను ఒక్కడే హెల్ప్ ఏం చేస్తాను. ఇంటికి పద, చెప్తాను. ఓకే సార్, ఓకే పదండి. సో సార్ని అయితే ఇంటి దగ్గర దిగబెట్టమంటున్నారు. ఇదే సాడ్గా ఉన్నారు గైస్, ఏదైనా హెల్ప్ కావాలంటే మనం చేస్తాం కదా. ఓకే పదండి. ఓకే ఓకే గైస్, పదండి. ఈసారి ఇల్లు అయితే దగ్గరే కాబట్టి అంగండి, వైట్ కలర్ బిల్డింగ్ చాలా బాగుంటుంది గైస్. ఇల్లు అయితే స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉంటాయి. పదండి. ఓకే పదండి. సార్ ఆపేనా? ఆ పైకి ఎక్కించు బాబు. ఈ పైకా సార్? ఇంటి లోపల మెట్లు ఉంటాయి కదా, ఆ పైకి. అక్కడికి ఎందుకు సార్? అంతే, నాకు నడవడానికి కాళ్ళు ఎప్పుడు వస్తాయి బాబు. ఓకే పదండి. ఆ పైకి అయితే ఎక్కించామంటున్నారు, మరి అక్కడ సోఫా ఏం పర్లేదు అనుకుంటా. సరే పదండి, ఎక్కిచ్చేద్దాం. ఇంకా ఓకే, మళ్ళీ చెప్తున్నాను గైస్, ఎవరైతే లైక్ చేయకపోతే గమ్మని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. సార్ దిగండి. దిగుతా నాకు బాబు, ఇక్కడ దింపే. ఓకే సార్, ఒక్కసారి ఇది బైక్ మళ్ళీ ఆర్డర్లో పెట్టకపోతే అన్నీ డ్యామేజ్ అవుతాయి. ఓకే దిగిపోయా. సార్ చెప్పండి, ఏదైనా చెప్తానన్నారు కదా. నా దగ్గర ఒక బైక్ ఉంది, ఆ బైక్లో మిత్రుడికి ఇచ్చేయాలి బాబు. ఎక్కడ సార్ వాళ్ళ ఇల్లు? ఈ ఊరేనా? కాదు, బ్లూ సిటీ. బ్లూ సిటీయా సార్? అవును, తండ్రి కూడా నా అలాగే ఉంటుంది ఇల్లు. ఓకే సార్, నేను వెళ్ళి ఇస్తాను. కానీ ఒక మాట చెప్పండి, నా మిత్రుడు మీకేమవుతాడు? నా మంచి ఫ్రెండ్. నా కొడుకు చచ్చిపోయినప్పుడు తను అక్కడే ఉన్నాడు. మీ కొడుకు చనిపోయారా? అవును, దాడి కారు మొత్తం పేలిపోయింది. పేలిపోయిందా? ఆ రోజు ఆడికి పెళ్లి సంబంధం. ఓహో సార్, అయితే చెప్పండి, నేనైతే ఆ బైక్ ఇచ్చేయాలి అంతేనా? అవును. సరే సార్, మీ మిత్రుడికి ఫోన్ చేసి చెప్పండి. హలో, సో వాళ్ళైతే స్లోగా మాట్లాడుకుంటున్నారు, మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం, మనమైతే వెళ్ళిపోవచ్చు. ఆయన అయితే మాట్లాడు అంటున్నారు, ఏంటో నాకు అర్థం కావట్లే. సో పదండి. బైక్ వెనకాలంది. ఆయన ఏం చెప్పారు సార్? రమ్మన్నారా వద్దన్నారా? రమ్మన్నారు. ఏ కలర్ డ్రెస్ చేసుకున్నామంటే నలుపు అని చెప్పిన. సార్ అప్పుడు మారిపోద్ది కదా, నేను చెప్పి అక్కడి నుంచి ఫోన్ చేపిస్తానులేండి. సరే సార్, బైక్ చూపిస్తానన్నారు, వెనకాలుంది. మీ వెనకాల రమ్మంటారా? రా. సో వాళ్ళైతే స్లోగా మాట్లాడుకుని అయితే మనల్ని అయితే పంపిస్తున్నారు గాయస్, మనల్ని అయితే పంపిస్తున్నారు. సార్ చెప్పండి, ఎక్కడ ఉంది? అలాగే వెళ్ళి రైట్ తీసుకో. ఓకే, ఇదేనా సార్? అదే, చాలా మంచి బైక్. అవును సార్, మంచిగానే ఉంది. నువ్వు వెళ్ళి. మీ మిత్రుడు ఎలా ఉంటారు సార్, నాకు కొంచెం చెప్తారా? కొంచెం అలాగే ఉంటాడు. ఇలాగనా సార్? తగ్గకండి, మీరు జాగ్రత్తగా ఉండండి సార్. నేనైతే ఈ బైక్ మీద తీసుకెళ్తున్నాను. సో వెళ్ళొస్తాను, అయితే మీ మిత్రుడికి ఇచ్చేసి వస్తా. సరే. ఎన్ని రోజులు పడుతుంది సార్ అక్కడ బ్లూ సిటీకి వెళ్ళడానికి? 2 రోజులు. 2 రోజులా? సరే సార్, మీరు తగ్గకండి, నేను వెళ్తున్నాను. అలాగే నీకు ఇంకోటి చెప్పాలి, నువ్వు వెళ్ళి వచ్చేలోపు నీకు సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా సార్? మీరు నాకు చాలా హెల్ప్ చేశారు, మళ్ళీ ఇవన్నీ ఎందుకు? ఓకే సార్, మీరు అవ్వకండి, నేను వెళ్తున్నా. ఓకే గాయస్, మనమైతే ఈ బైక్ అయితే మిత్రుడికి అయితే ఇవ్వాలంట. అదైతే బ్లూ సిటీ అంట, ఎక్కడ ఉందో నాకైతే తెలీదు. సో మనమైతే వెళ్దాం. ఓకే పదండి. మిత్రుడికి ఇవ్వాలి బైక్. మిత్రుడు అంటే ఆయన పేరేంటో నాకు చెప్పారు. ఆయన పేరు వచ్చేసి మిస్టర్ మైక్ అంట. ఈయన పేరు వచ్చేసి మిస్టర్ మిశ్రా అనమాట. ఓకే పదండి వెళ్దాం.
మన ఇంటి దగ్గరికి వెళ్ళి మనం కొంచెం బ్యాగ్ సర్దుకుని అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా పదండి గమ్ముని వెళ్దాం. ఓకే పదండి గాయస్. ఈ బైక్ అయితే ఇక్కడ వదిలేసి సో ఇక్కడ నుంచి అయితే స్క్రీన్ రికార్డింగ్ ఆపుతున్నాను. మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్నాక కలుద్దాం. బాయ్. ఓకే గైస్, మనమైతే బ్యాగ్ లగేజ్ సర్దుకుందాం. ఒక 2 డేస్కి అయితే డ్రెస్ అయితే సర్దుకుందాం. సో ఇంకైతే బయలుదేరదాం అనమాట. మిస్టర్ మైక్ దగ్గరికి, మిస్సెస్ మైక్ అన్నానండి. సో మిస్టర్ మైక్ దగ్గరికి అయితే బయలుదేరదాం. బ్లూ సిటీ అంట. ఓకే పదండి. సో అదైతే మనం కొంచెం చాలా దూరం గైస్, వెళ్ళడానికి అయితే ఒక 2 డేస్ పడుతుంది. సో గైస్ ఇది గైస్ ఈరోజు వీడియో చూసి చెప్పండి. వీడియో బాయ్ బాయ్.